మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా జూన్ మాసానికి సంబంధించి 3వ వారానికి ఈ 21 నుంచి 27 వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే కనుక 21వ తారీఖు ఆదివారం కరెక్ట్గా కుజుడు ఆయన స్వక్షేత్రమైన మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతున్నారు. అలాగే 22వ తారీఖు సోమవారం నుంచి కూడా బుధుడు కర్కాటక రాశిలోకి వచ్చున్నారు. కుజుడు బుధుడు మెయిన్గా ఈ వారం నుంచి కూడా స్థాన మార్పులు మనం గమనించవచ్చు. ఇక ప్లానటరీ ట్రాన్సిట్ మనం చూస్తే కనుక కుజుడు వృషభంలో, మిథునంలో రవి, కర్కాటకంలో బుధ గురు శుక్రులు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, ఇక మేన రాశిలో శని భగవానుడు గోచారంలో ఉంటూ ఉన్నారు. సో ఈ విధంగా గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక కన్యా, తుల, వృశ్చికం మీదుగా 3 రాశుల మీద కూడా ఉంది. ఈ విధమైన చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క వారంలో మనం ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి భాగ్యంలో శుక్రుడు, భాగ్యంలో గురుడు, దశమంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ రాశికి 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, మంగళ, గురు, అదే శుక్ర, శని. సో ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఉండడం చక్కగా చంద్రుడు లాభస్థానంలో అనుకూలిస్తారు వారం ప్రారంభం. అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా ఈ రాశి వాళ్ళకి వెళ్ళి భాగ్యస్థానంలో ఉన్నారు. సో ఇక్కడ మెయిన్గా ఈ రాశి వాళ్ళకి బుధుడు ఈ వారం నుంచి మారుతున్నారు కర్కాటక రాశిలోకి, అలాగే భాగ్యస్థానంలోకి. అక్కడే గురుడు శుక్రుడు కూడా ఉన్నారు. శుభగ్రహాల యొక్క కలయిక, ముఖ్యంగా గురు శుక్రుల యొక్క యుతి, ఆ 2 శుభగ్రహాలు మెయిన్గా ఈ రాశికి చాలా వరకు కూడా అనుకూలమైన గ్రహాలు కాబట్టి శుభగ్రహాలుగా భాగ్యస్థానాలు ఉంటాం. ఇట్ ఇండికేటింగ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ని కానీ, అలాగే కొన్ని శుభకార్యాలకు సంబంధించిన విషయాలను కానీ ఇది ఇండికేట్ చేస్తూ ఉంది. బుధ గురువారాల్లో చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా ఈ రాశి వాళ్ళకి మళ్ళీ భాగ్యస్థానంలో ఉన్నారు. స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయాల్లో కానీ, హయ్యర్ లెర్నింగ్ స్కిల్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఆలోచనలు చేసే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార రీత్యా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో గ్రోత్ గురించి మీరు చేసే ఆలోచనలు కొంతవరకు వర్కౌట్ అయ్యే ఆస్కారాలు కొంచెం పాజిటివ్గానే వీటికి సంబంధించిన విషయాల్లో మనకు కనిపిస్తూ ఉంది. అలాగే వారాంతానికి మనం చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, ముఖ్యంగా అది చంద్రుడి యొక్క నీచ రాశి. సో కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా చాలా ఎఫర్ట్స్ పెడతారు, కానీ వారాంతానికి వచ్చేసరికి కొన్ని డిసప్పాయింట్మెంట్స్ లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. హెక్టిక్ వర్క్, హెక్టిక్ స్ట్రెస్, స్ట్రెయిన్ ఇలాంటివన్నీ కూడా మనకి వారాంతానికి ఎక్కువగా పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో ఏదైనా ఈ రాశికి శుక్ర గురుల యొక్క సంచారం చాలా వరకు మంచి అద్భుతమైన రిజల్ట్స్ని భాగ్యస్థానంలో మనకి ఇవ్వటం వల్ల వ్యాపారపరమైన విషయాలు, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో, సంతానానికి సంబంధించిన విషయాల్లో ఒక పాజిటివ్ రేస్ని ఉచ్చ స్థితిలో ఉన్న గురుడితో ఈ గ్రహాలు కలవటం వల్ల మనం చూడవచ్చు. సో ఇక్కడ మెయిన్గా ఈ రాశి వాళ్ళకి అష్టమ రవి దోషం, ఉద్యోగంలో సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఉద్యోగ పరిస్థితుల రీత్యా కొంత మనకి ఏంటంటే సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్. ఏదైనా మనకు కొత్త వర్క్ అప్ చెప్పారనుకోండి, ఎలా ఉంటుంది, ఏంట్రా బాబు ఈ వర్క్ ఇచ్చిపడింది, ఈ వర్క్ ఇచ్చారు నాకు అన్నట్టు ఉంటుంది కదా. అలాంటి సమ్ సిచ్యువేషన్స్ ఈ రాశి వాళ్ళకి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే రవికి మాత్రం కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్,
ఆదివారం దానం ఇచ్చుకుని శివాలయంలో అభిషేకం చేసుకుని దానం ఇస్తే చాలా మంచిది. రవి ద్వాదశ నామాలు చదువుకోవటం కూడా చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి. సో మెయిన్గా కుజుడి యొక్క సంచారం కూడా సప్తమ స్థానంలో జరుగుతూ ఉంది. కొంతవరకు ఈగో క్లాషెస్ అనేవి లైఫ్ పార్ట్నర్ మధ్య కానీ మీ క్లోజ్ రిలేషన్స్లో కానీ రాకుండా చూసుకోవడం అనేది చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.